జీవో 1 పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. అన్ని వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. జీవో 1 పై సస్పెన్షన్ కొనసాగించాలన్న టీడీపీ తరపు న్యాయవాది సిద్ధార్థ లుధ్రా విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం ఈ వాదనలకి సంబంధించి సీనియర్ అడ్వకేట్ మనోహర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎందుకంటే ఇరుకు రోడ్లలో బహిరంగ సభలకు పర్మిషన్ ఇవ్వడం ద్వారా ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కడైనా దగ్గరలో ఉన్న గ్రౌండ్స్ కానీ ఇవన్నీ సూచిస్తే అక్కడ పర్మిషన్ ఇవ్వడానికి వెసులుబాటు కల్పిస్తూనే ఈ జీవో ఇష్యూ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఎక్కడ జీవోలో ఎక్కడ రోడ్డు షోల పైన కానీ లేకపోతే ర్యాలీల పైన కానీ సంపూర్ణంగా నిషేధం విధించినట్లు ఎక్కడా లేదు. ఓన్లీ రెగ్యులేటరీ ప్రొవిజన్స్ అంటే ట్రాఫిక్ నియంత్రించడానికి లేకపోతే ఈ ఇరుకు సందులో బహిరంగ సభలు పెట్టుకోకుండా వీటన్నిటిని నివారించడానికి మాత్రమే ఈ జీవో 1 ఇష్యూ చేయడం జరిగిందని చెప్పేది ప్రధానంగా చెప్పడం జరిగింది. వెకేషన్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ని పొడిగించమని చెప్పి కోరడం జరిగింది. దానికి కోర్టు నిరాకరించి ఫైనల్గా మేము డిస్పోజ్ చేస్తాము, అన్ని ఆర్గ్యుమెంట్స్ విన్నాము, దీన్ని త్వరలో డిస్పోజ్ చేస్తాము, తీర్పు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది.